ఇప్పుడు నేను చెప్పబోతుంది గుమ్మడికాయ వడియాల తయారీ విధానం. ముందుగా గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని, తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు ఈ 4 ఐటెంలని ముక్కలకి బాగా పట్టించాలండి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ ముక్కలని మినప రుబ్బు ఉంటుంది కదా, మినపప్పుని రుబ్బు చేసుకొని పెట్టుకొని ఆ రుబ్బులో ఈ ముక్కల్ని ఇలా ఈ విధంగా వేసుకొని, చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వాటిని కలపాలండి. బాగా పిండికంతా పట్టేటట్లు మనం కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా పిండికి మొత్తం పట్టేటట్లు కలపాలి. చూడండి, పైనుంచి కింద వరకు అలా తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పుకొని ఆ రుబ్బంతా ముక్కలకి పట్టాలి. ఇందాక మనం ఎలాగైతే పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ పట్టించామో అలా పట్టించుకున్న తర్వాత ఇలా ఎండలో వడియాలు పెట్టుకోవాలండి. ఈ సైజులో పెట్టుకుంటే బాగుంటాయి. చిన్న చిన్న వాటికన్నా ఇలా బాగుంటాయి. చూస్తున్నారా, ఈ విధంగా వచ్చిన వడియాలు ఫైనల్ ఇవేనండి. ఒక్కసారి తిని చూడండి, వీటిని టేస్ట్ అదిరిపోతుంది. చూసారా?